ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నాకు ఉద్దేశం ఏంటంటే నా ఇంటెన్షన్ Sir. హెల్ప్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఒకటి. రెండోది ఏంటంటే లా పరంగా ఇండియాలో చదువుకున్నాను, ఆస్ట్రేలియాలో చదువుకున్నాను, ఇంగ్లాండ్లో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను, గోల్డ్ మెడలిస్ట్ లాలో. ఓకే సో పిహెచ్డి కూడా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక 5 హానరీ డాక్టరేట్స్ ఉన్నాయి. ఈ చదువు, ఈ విద్య, ఈ నాలెడ్జ్ సార్ ఇది 10 మందికి ఉపయోగపడాలి. మనము అందుకని ఇన్ని దేశాలలో కూడా, లండన్లో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఇండియాలో అన్ని దేశాలలో ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశాం. సార్ ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి మంచి డాక్టర్స్ ఇండియాలో ఉన్నారు. సార్ ఇంగ్లాండ్లో చదువుకున్న వాళ్ళు, అమెరికాలో చదువుకుని వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్ లాంటి అవును. దానిలో వైద్యం చేస్తున్నారు. True. కానీ ఫారిన్లో చదువుకున్న లాయర్స్ ఎవరు కూడా వచ్చి ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయలేదు. సార్ ఎవరు కూడా రారు. అవును ఎప్పుడు వచ్చారు? గతంలో గాంధీ గారు ఇంగ్లాండ్లో చదువుకొని, అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకొని, అట్లా నెహ్రూ గారు వీళ్ళందరూ చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. కానీ వాళ్ళు ఇండియాకు వచ్చేసారు పర్మనెంట్గా. సార్ మన ఫ్రీడమ్ మూమెంట్లో పనిచేశారు. కానీ బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తూ, బయట దేశాల్లో లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మళ్ళీ ఇండియాకు వచ్చి కూడా ఇండియాలో కూడా హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అంతర్జాతీయంగా. లోకల్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాలో చాలా మందికి లాయర్స్ దగ్గర వెళ్ళాలంటే, లాయర్స్ అంటేనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను, నేను అదే అడుగుదాను. ఇక ఎందుకంటే లాయర్ దగ్గర వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, అమ్మో లాయర్ దగ్గరికి వెళ్ళాలా, లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని డబ్బులు తీసుకుంటారు, రిప్ ఆఫ్ చేస్తారు, పని సరిగా చెయ్యరు, సరి అయిన సలహాలు ఇవ్వరు అనేది ఒక ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ను చేద్దామని లేదు, మంచి లాయర్స్ కూడా ఉన్నారు, మనం చాలామందికి హెల్ప్ చేయాలి. ఇండియన్ లా సంబంధించిందే కానీ, అంతర్జాతీయ లా సంబంధించిందే కానీ ఏదైనా 10 మందికి తెలియాలని చెప్పేసి నేను తరచుగా ఇండియాకు వస్తూ ఉంటాను, సంవత్సరంలో 2-3 సార్లు. వచ్చినప్పుడు లా కాలేజీలకు వెళ్ళి కూడా చదువు చెప్తాను నేను. ఓకే నిన్నగాక మొన్న నాగార్జున యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లా మీద నేను ఒక లెక్చర్ ఇచ్చేసి వచ్చాను. సార్ వచ్చినప్పుడల్లా చాలా యూనివర్సిటీస్లలో లెక్చర్స్ ఇస్తాను. అంటే లా కాలేజీలలో ఇస్తాను. మళ్ళీ లాయర్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిలుస్తారు నాకు. కౌన్సిల్ గతంలో బార్ అసోసియేషన్ అంటే వాళ్ళ అధ్యక్షులు, అడ్వకేట్ సంఘాలకు అధ్యక్షులు పిలుస్తారు. ఓకే గతంలో విజయవాడ బార్ అసోసియేషను, విశాఖపట్నము, వరంగల్, హైదరాబాద్, ఎల్బీ అన్ని కోర్సులలో ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నిజామాబాద్లో ఇస్తున్నాను ఒకటి. ఓకే సో అడ్వకేట్స్కి కూడా నేను వెళ్ళి చదువు చెప్తాను. అంటే వాళ్ళకు నాకు తోచినంత నా నాలెడ్జ్ని, నేను ఒక జిల్లా నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా సెటిల్ అయ్యాను, ఇన్ని న్యాయశాస్త్రాలు అభ్యసించాను అని చెప్పి కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వస్తాను. నాట్ ఓన్లీ లా స్టూడెంట్స్, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకు కూడా వెళ్ళి బయట దేశాలకి ఎలా వెళ్ళాలి, స్టూడెంట్ వీసాలు ఎలా చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వర్క్ పర్మిట్ ఎలా చేసుకోవాలి, గ్రీన్ కార్డులు, పర్మనెంట్ రెసిడెన్సీస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, బికాజ్ నాకున్న నాలెడ్జ్, నాకున్న జ్ఞానము 10 మందితో పంచుకుంటున్నాను. ఆ పంచుకోవడంలో చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. దాంతోపాటు చాలా మీలాంటి మీడియా మిత్రులు వచ్చి నన్ను ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. చాలా టీవీ వాళ్ళలో, యూట్యూబ్ అయినా, మెయిన్ స్ట్రీమ్ అయినా కూడా, చిన్న యూట్యూబ్ ఛానల్ నేను ఇవ్వకూడదని లేకుండా అందరికి కూడా టైం ఇచ్చి టీవీలలో మాట్లాడతాను. అంటే యుఎస్ఏ కాకుండా ఇండియాకు సంబంధించిన న్యాయశాస్త్రాలు, సలహాలన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఇంకొకటి ఇది కాకుండా 2-3 అయితే సార్, మీరు ఈ ఇస్తున్న సందర్భంలో జనరల్గా ఏ లాయర్ అయినా, ఏ అడ్వకేట్ అయినా, ఎవరైనా కూడా జనరల్ మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి మొదలు పెట్టుకుంటే జడ్జిల వరకు తన విలువైన సమయాన్ని ఎవరి కోసమో మనం వృధా చేసుకోవద్దనే కాన్సెప్ట్లో ఇప్పుడు ఉన్న జనాలు ఉంటారు, ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉంటారు. సో మీ విషయానికి వచ్చేసరికి మీకున్న జ్ఞానాన్ని, మీకున్న ఇంటెలెక్చువాలిటీని నలుగురిని పంచాలి, వాళ్ళ కోసమే టైం కేటాయించాలి అనే ఆలోచనలు మీకు ఎందుకు వస్తుంటాయి సార్? సర్వసాధారణంగా ఇది రాదు కదా, చాలా తక్కువ ఉంటుంది జనాలకు. మంచి క్వశ్చన్ అడిగారు. మా మదరును మా ఫాదర్ ఏమన్నారంటే, అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అన్ని దేశాలలో నువ్వు చదువుకొని ప్రాక్టీస్ చేస్తున్నావు, అన్ని దేశాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు, మన దేశానికి కూడా చెయ్యాలి నాయన అని మా మదర్ ఫాదరు ఒక 10, 15, 20 ఏళ్ళ నుంచి చెప్పారు నాకు కూడా చెయ్యాలని ఉంది ఆ ఉద్దేశం. చిన్నప్పటి నుంచి కూడా, కాలేజ్ లైఫ్లో అప్పటి నుంచి కూడా నేను కాలేజ్లో టీచ్ చేసేవాడిని. అంటే ఎంబీఏ స్టూడెంట్స్కు, బీకామ్ స్టూడెంట్స్కి, లాయర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి, బ్యాంకర్స్ కూడా టీచ్ చేసేవాడిని. సో నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా నాకున్న జ్ఞానాన్ని నేను పంచుకునేవాడిని. సో అమెరికా వెళ్ళిన తర్వాత కూడా, ఇంగ్లాండ్లో కూడా ఉన్న తర్వాత, ఆస్ట్రేలియా ఉన్న తర్వాత కూడా తరచుగా ఇండియాకు వచ్చి
నేను మీడియాలో మాట్లాడేవాడిని. ఇప్పుడు ఒక 2 మ్యాగజైన్స్ కూడా నేను చీఫ్ ఎడిటర్ని. అక్కడ కూడా పేపర్లలో మ్యాగజైన్స్లలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ మనకి 10 మందికి పంచితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో అందుకని ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలాసార్లు వచ్చేసి ఉచిత వైద్య శిబిరాలు చేస్తూ ఉంటారు. అదే మాదిరి నేను కూడా చాలాసార్లు ఉచితంగా నేను న్యాయ సలహాలు ఇస్తూ ఉంటాను. అందుకే నేను హైదరాబాద్ రాగానే, ఇండియాకి రాగానే దగ్గర ఎవ్రీడే 50 to 70 పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ సింగిల్ డే కూడా వెయిట్ చేస్తున్నారండి, వస్తూనే ఉంటారు. అలాగే సో రాత్రి 1-2 దాకా పని చేస్తాను నేను. సార్, ఇది హైకోర్టులో ఉండే లాయర్స్కి, సుప్రీంకోర్టులో ఉండే లాయర్స్కి, లేదా మీలాంటి ఇంటర్నేషనల్ లాయర్స్కి ఒక డిఫరెన్షియేట్ వ్యత్యాసం ఏంటనంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ మీరు ఇండియాలో ప్రాక్టీస్ చెయ్యాలి అంటే ఇండియాలో ఫస్ట్ లా డిగ్రీ తీసుకొని తర్వాత బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడ్వకేట్స్ యాక్ట్ కింద మీరు అడ్వకేట్ అవుతారు. ఆ అడ్వకేట్ అయిన తర్వాత మీరు జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, హైకోర్టులో చేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో చేసుకోవచ్చు. నేను 23-24 ఇయర్స్ అప్పుడే నేను జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు గతం 25-30 ఏళ్ల నుంచి అంతర్జాతీయంగా నేను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు కూడా వెళ్ళాను, కేసులు ఫైల్ చేశాను. హేగ్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ న్యూయార్క్ వెళ్తూనే ఉన్నాను. యూకే సుప్రీంకోర్టు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ లాయర్గా మనం పేరు పొందాలి అని అంటే దానికి ఏమైనా స్పెసిఫిక్ కోర్స్ ఉంటుందా? అది ఎక్కడ చేయాలి? ఎన్ని ఇయర్స్ ఉంటుంది? అలాంటివి. ఇంటర్నేషనల్ లాయర్ కావాలంటే మీకు వేరే దేశాలలో మీరు విద్య చదువుకోవాలి. అంటే మీరు న్యాయశాస్త్రం చదువుకోవాలి రిలేటెడ్ టు లా. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో చదువుకున్నాను, లా చదివాను. అక్కడ LLM చేశాను. అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే ఏంటి, అక్కడ ఉన్న ఎవరికైనా ఇమిగ్రెంట్స్ వెళ్ళాలనుకున్నా, వీసాల కోసమైనా, లేకపోతే అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్, కంపెనీస్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా ఆస్ట్రేలియాలో కూడా చేస్తాం. ఎందుకంటే అక్కడ చదువుకున్నాను నేను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి లండన్లో చదువుకున్నాను కనుక లండన్లో కూడా చదువుకొని సొలిసిటర్ అయ్యాను. అక్కడ కూడా ఆఫీస్ ఉంది, అక్కడ కూడా అడ్వైజర్స్ ఇస్తాం మన ఇండియన్స్కి. అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. దాని తర్వాత యూఎస్ఏకి వెళ్ళి యూఎస్ఏలో లా చదువుకున్నాను, జ్యూరిస్ డాక్టరేటు, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కనుక అంతర్జాతీయంగా 4-5 దేశాల న్యాయశాస్త్రాలు అభ్యసించి, అంటే ప్రజలకు, మనకు, క్లయింట్స్కు అడ్వైస్ చేసి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం కనుక మమ్మల్ని ఇంటర్నేషనల్ లాయర్స్ అంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ లాయర్స్ కావాలంటే బయట దేశాల్లో చదువుకొని కోర్టులలో ఖర్చు పెట్టి అక్కడ పరీక్షలు పాస్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసి మీకు అక్కడ లోకల్ రెగ్యులేషన్స్, రూల్స్ అని ఫాలో అయిన తర్వాత అప్పుడు మీరు ఇంటర్నేషనల్ లాయర్ అవుతారు. దేశ విదేశాల్లో అంటే మీరంటే పరిచయం లేని వాళ్ళు కూడా ఉండరు సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ దేశ విదేశాల్లో ఈ తెలుగు జాతిరత్నం ఎక్కడి నుంచి, అంటే వీరి నేటివ్ ప్లేస్ ఎక్కడ, వీరు ఎక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు అనేది చాలామందికి తెలవాలని అడుగుతున్నాం. మీ నోట వింటే బాగుంటుంది సార్. మీ నేటివ్ ప్రాపర్ ఎక్కడ సార్? ఎక్కడి నుంచి మీరు? నేను యాక్చువల్గా పుట్టిందమ్మా ఖమ్మంలో పుట్టాను. అమ్మగారింట్లో ముందు ప్రసవిస్తారు కదా, ఖమ్మంలో డాబాల్ బజార్ అని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఖమ్మంలో. అయితే ఖమ్మంలో పుట్టిన తర్వాత నాన్నగారు కరీంనగర్లో పెద్ద లాయర్, ఆయనే, తన పేరు సుధాకర్ రావు గారు. అయితే వారు కరీంనగర్లో ఉన్నారు కనుక నేను పెరిగింది కరీంనగర్లో. 11th 12th దాకా చదువుకున్నాను కరీంనగర్లోనే. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాను చదువుకోవడానికి నిజాం కాలేజీలో. వచ్చిన తర్వాత ఇంకా నా ప్రయాణము కొంత ఇక్కడ నుంచి మళ్ళీ పూనాకు వెళ్ళాను. పూనాలో సింబియాసిస్ ఇంటర్నేషనల్ సొసైటీ అనే కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను లాలో, 87%. దాంతోపాటు మాస్టర్స్ ఇన్ జర్నలిజం కూడా చేశాను. దాని తర్వాత MBA కూడా చేశాను, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ మార్కెటింగ్. దాని తర్వాత మాస్టర్స్ ఇన్ ట్యాక్స్ లాస్ చేశాను, టాక్సేషన్ చేసి. మా నాన్నగారు అన్నారు, అప్పటికి నాకు 23 ఇయర్స్ మాత్రమే. 23 ఇయర్స్ వరకు నాకు 5 డిగ్రీలు అయిపోయినాయి. దాని తర్వాత ఫాదర్ ప్రాక్టీస్లో కరీంనగర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మళ్ళీ కరీంనగర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నా ప్రయాణం కరీంనగర్ నుంచి ఇప్పుడు లండను, న్యూయార్కు, కెనడా